వినాయక చవితి వచ్చేస్తుంది, కుర్రోళ్ళకి ఊపు వచ్చేస్తుంది, టైం దగ్గర పడిపోతుంది. ఇంకా ఏ బొమ్మ కొనాలా అని మీటింగ్ జరుగుతూనే ఉంది. తీరా బొమ్మ కొనడానికి వస్తే ఒకడేమో కల్కి స్టైల్లో కావాలంటాడు, ఇంకొకడేమో సలార్ అంటాడు, ఒకడేమో పుష్ప అంటాడు, ఇంకొకటి ఏకంగా చిరంజీవి అంటాడు. అసలు మీరు బొమ్మ కొనడానికి వచ్చారా, సినిమా టికెట్లు కొనడానికి వచ్చారా అంటే ట్రెండ్ మాయా అంటారు. ట్రెండ్ అని గుండు కొట్టి బండ్లు పెట్టుకొని ముందు బొమ్మ చూడండి రా అంటే 1000-200 చందా ఇచ్చిన వాళ్ళు బానే ఉంటారు. దీని అమ్మ జీతం 100-200 ఇచ్చిన వాళ్ళు మాత్రం కిరీటం పెద్దగా ఉంది, తొండం చిన్నగా ఉంది, బొజ్జు బుజ్జిగా ఉంది, ఎలాగ ఇంత కొద్దే ఉందని మామూలు స్టాంట్లు చేయరు అనుకో. అసలు ఇచ్చే చందాకి పందిర్లోకి పిలిచి ప్రసాదం ఇవ్వడమే ఎక్కువ బొక్కరా అంటే మళ్ళీ ఇదో బొక్క. కానీ ఏదేమైనా కానీ వినాయక చవితి స్టార్ట్ అయిన కాంచి ఎండ్ అయ్యే వరకు కుర్రోళ్ళందరూ ఒక దగ్గర చేరి ప్రతిరోజు ఆటలు, ప్రసాదం కోసం పాటలు, డీజే పెట్టామని తిట్లు, వాళ్ళ కోసం వీళ్ళ కోసం పందిర్లో ముచ్చట్లు, పాటలు పాడినప్పుడు కొడతాం చప్పట్లు, సైలెంట్ గా దొబ్బెత్తాం బొబ్బట్లు. ఈ 9 రోజులు మా కుర్రోళ్ళు చేసే ఆడావిడి మామూలుగా ఉండదు అనుకో. మరి మా పందిర్లో ఆడావిడి మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వినాయక చవితి వీడియోలు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. लाइक करे, फॉलो करे।